డీహైడ్రేట్ అయిపోయి ఆకలితో ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడైతే వాడు మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాడో అంటే ఆ కుట్లు వాడు తీస్తాడు దాన్ని మోసుకున్నవి ఎదురు ఏమిటంటే తాగేస్తుంది. కానీ యాక్చువల్లీ పాములు పాలు తాగితే చచ్చిపోతాయి. రెప్టైల్స్ అవి. మనకు మ్యామల్స్ మాత్రమే మిల్క్ని డైజెస్ట్ చేసుకోగలరు. అవి కూడా చిన్నపిల్లలా ఉన్నప్పుడే, పెద్దగా అయిన తర్వాత అవి చేసుకోలేరు. బాడీలోంచి ఒక కెమికల్ వదులుతుంటాయి, ఫెరమోన్ అంటారు. మీరు ఎప్పుడైతే పాముని చంపుతారో ఆ ఫెరమోన్ అక్కడ డౌట్ వచ్చిందని మాట్లాడతారు. బట్ ఎనీ చంపడం వల్ల ఏమవుతుందంటే ఒక పాముని చంపారంటే మీకు తెలియకుండా చుట్టుపక్కల వేరే స్నేక్స్ మీరే పిలిచేవాళ్ళు ఉంటారు. 2 తలల పాము ఉంటుంది అన్నది కూడా మూఢనమ్మకమే. ఈ బ్లాక్ మార్కెట్లో లేకపోతే స్మగ్లింగ్, వైల్డ్ లైఫ్ చాలా ఎక్కువ ఈ స్నేక్. రెడ్ శాండ్ బో అంటారు. మంచి హార్మ్లెస్ స్పీషీస్ అయిపోయింది మనకి. సో ఇంకా మనకు కనిపించిన ప్రతి పాము చంపుకుంటూ పోయినామంటే అది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. టెక్నికల్గా ఆలోచించండి. ఈ రూమ్లో ఒక స్నేక్ ఉంది, అది ఆ మూలకు నేను ఇక్కడ ఉన్నా, అది నన్ను ఏం చేయదు, నేను దాన్ని ఏం చేయదు. అదే నేను దాని దగ్గరికి వెళ్ళి చంపడానికి ట్రై చేశాను. ఆబ్వియస్లీ తిరిగి స్ట్రైక్ చేస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్ అందరూ రైట్ కదా, మనకైనా ఆత్మరక్షణ అనేది దాని హక్కు, మన హక్కు. మీరు ఎప్పుడైతే దాన్ని గెలచడానికి పోతారో అప్పుడు తప్పించుకోండి. సో ఈ 2 సిచ్యువేషన్ అంటే మేము ఆల్రెడీ 5 కిలోమీటర్స్ వాక్లో ఉంటాం. 5 కిలోమీటర్స్ వాక్ అతను చాలా టైర్డ్గా జస్ట్ మాకు ఒక ½ కిలోమీటర్ అయితే కంప్లీట్ అవుతుంది. మాకు 5 కిలోమీటర్స్ కంప్లీట్ అవుతుంది. సో అతని అతని రికవరీ స్టేజ్ తీసుకురావడానికి వాళ్ళు నాకు 2 డేస్ చెప్పలేదు, అలాగే ఏం స్టే కానీ చెప్పలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేస్తున్నప్పుడు మేము ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్యాచ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి ఫారెస్ట్ ఏరియా చెప్పాలి. ఓకే మేడం, కొంచెం వెనక్కి వచ్చేస్తే కొంచెం వెనక్కి రా. నమస్కారం అండి. ఈరోజు మనకు చిత్తూరు జిల్లాలో RRTs ర్యాపిడ్ రెస్క్యూ అండ్ రెస్పాన్స్ టీమ్స్ 3 అనేది మనం హనుమాన్ ప్రోగ్రామ్ కింద ఏర్పాటు చేస్తున్నాము ఫేజ్ 1లో. ఈ 3 RRT టీమ్స్లోకి కావాల్సిన మన స్టాఫ్ మెంబర్స్ అలాగే వాలంటీర్స్ వీళ్ళకి అందరికీ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి ఉండే దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేస్తున్నాము. మనకి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఏనుగుల వల్ల ఉండే కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతున్నాయి. అంతేకాకుండా వైల్డ్ బోర్ లేకపోతే లెపర్డ్, స్లాత్ బేర్ అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్సెస్ ఉన్నాయి. దెన్ ఏంటంటే మనకు అడవికి సంబంధించిన ఏరియాస్ కాకుండా మనకు పంట పొలాల్లో జనరల్గా అన్ని చోట్ల మనకి ఏంటంటే స్నేక్ పాముతో ఉండే ప్రాబ్లం అనేది ఉంటుంది. పాము కాటు మనకు పొలాల్లో పనిచేస్తూ ఉండే వాళ్ళు లేకపోతే ప్లాంటేషన్లో పనిచేస్తూ ఉండే వాళ్ళకి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. దీనికి కూడా మన విలేజ్ లెవెల్లో ప్రతి ఒక్క విలేజ్కి ఒక స్నేక్ రెస్క్యూర్ ఉండాలని ఉండే ఆలోచనలో వాలంటీర్స్ని సెలెక్ట్ చేస్తూ వాళ్ళకి ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది ఇప్పించి వాళ్ళని ఒక సర్టిఫైడ్ స్నేక్ హ్యాండ్లర్గా తయారు చేయడానికి ఉండే చర్యలు తీసుకుంటున్నాము. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చేయాల్సిన చర్యలు ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, క్రౌడ్ని ఎలా కంట్రోల్ చేయాలి. మనం ఎప్పుడైనా ఏదో ఒక అనిమల్ ఒక హ్యాబిటేషన్ ఏరియాలోకి వచ్చిందంటే మనం ఫస్ట్ చేయాల్సినది ఏంటంటే అక్కడ ఉండే క్రౌడ్ని కంట్రోల్ చేయడం, అది వాళ్ళ సేఫ్టీ కోసం కూడా. అలాగే అక్కడ ఎక్స్పర్ట్స్ ఎవరైతే వెళ్ళారో, వెదర్ ఇట్ ఈస్ మా డిపార్ట్మెంట్ స్టాఫ్, ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారు, లేకపోతే వెటనరీ టీమ్ ఉంటారు, వాళ్ళు చేయాల్సిన ఆపరేషన్స్ చేయాలంటే కూడా అక్కడ క్రౌడ్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ ఆస్పెక్ట్. రెస్క్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఆ ప్రతి ఒక్కటి ఎలా వాడుకోవాలి, ఒక గ్రూప్గా ఉండేటప్పుడు వాడుకోవాలి, వాళ్ళు ఎంతమంది, అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఒక ప్లేస్కి ఎంతో తొందరలో రీచ్ అవ్వడం అనేది, దానికే మన RRT వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో వాళ్ళు రీచ్ అయిందంటే వాళ్ళు అక్కడ చేయాల్సిన చర్యల గురించి వాళ్ళకి నేర్పిస్తారు. మళ్ళీ నేను చెప్పాను కదా, స్నేక్ రెస్క్యూవర్స్ అంటే అది ఇంట్రెస్ట్గా ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ప్రాపర్గా వాళ్ళు కూడా ఏంటంటే స్నేక్ రెస్క్యూ చేసుకునేటప్పుడు స్నేక్కి కానీ వాళ్ళకి కానీ అక్కడ చుట్టుపక్కల ఉండే ఎవరికి కానీ ఏ ఇబ్బంది లేకుండానే ఆ యాక్షన్ అనేది చేయాలి. మళ్ళీ స్నేక్ని రెస్క్యూ చేసేసుకుని వీడియోలు చేసుకుని అన్ని చోట్ల ఒక స్టార్ హీరోయిక్ యాక్టివిటీ లాగే ప్రచురించడం, ఇవన్నీ కూడా అంత కరెక్ట్గా ఉండే పద్ధతి కాదు. అవి పద్ధతి ప్రకారంగా ఎలా చేయాలి ఉండేది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మార్చ్ 3కి లాంచ్ చేస్తారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా. సో ఆ ప్రోగ్రామ్లో మనకి ఏంటంటే హనుమాన్ యాప్, ఒక మొబైల్ అప్లికేషన్ కూడా వస్తాయి. సో ఆ యాప్లో మనకు మీకు దగ్గర ఉండే రెస్క్యూ చేసిన వాళ్ళ నంబర్లు, డీటెయిల్ అన్నీ ఉంటాయి. సో మనకి ఏదైనా అవసరం ఉండేటప్పుడు దగ్గర ఉండే వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది అందుకు ప్రతి విలేజ్లో మనకు ఒక వాలంటీర్ని తయారు చేయడం కుదిరితే మనకు దగ్గర ఉండే వాళ్ళు
మనకి ఎంతో తొందరలో మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు మండల స్థాయిలో మనం ఒక్కరు అనుకుంటుంటే ప్రతి విలేజ్ లెవెల్లోనే మనకి స్నేక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది ఎక్కువగా జరుగుతాయి. స్నేక్ అనేది ఇప్పుడు అటవీ అని అంటే అది కూడా ఒక వైల్డ్ లైఫ్ స్పీషీస్, అది ప్రొటెక్టెడ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అవే ఉంది. అందుకు మనం దాని మీద జాగ్రత్త తీసుకుంటున్నాము. యాక్చువల్లీ ఏంటంటే స్నేక్ బయట జరిగిందంటే మనకు ఎంతో అవసరం ఏంటంటే యాంటీవెనమ్ అనేది ప్రతి పిహెచ్సిలో మన హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేషన్లో ప్రతి పిహెచ్సిలో అది ఎన్ష్యూర్ చేసుకుంటే ఏదైనా స్నేక్ బయట జరిగిన వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళే వెంటనే అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఫ్యూచర్లో పర్మిషన్ తీసుకుని మనకి రెస్క్యూ చేసిన వాళ్ళు లేకపోతే ఫారెస్ట్లో స్ట్రెయిన్డ్గా ఉండే వాళ్ళు రేంజ్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర కూడా కొంత యాంటీవెనమ్ అనేది స్టోర్ చేసేసుకుంటే మనకు అది ఎంతో తొందరలో యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పలమనేరు ఎలిఫెంట్ క్యాంప్ సందర్శకులు ఎప్పుడు అలో చేస్తారు మేడం? చాలామంది అడుగుతున్నారు. అంటే ఎలిఫెంట్ క్యాంప్ అనేది మామూలుగా మనకు కంట్రీలో కూడా చాలా ప్లేసెస్లో ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి. సో అక్కడ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ పబ్లిక్ డిస్ప్లేకి అది తయారైన తర్వాత మనం అది స్టార్ట్ చేసేసుకోవచ్చు. మన క్యాంప్ అనేది మనకు యానిమల్స్ని మనం వేరే క్యాంప్స్ నుంచి, అంటే మనకు వచ్చిన యానిమల్స్ కూడా 2 యానిమల్స్ ఒక క్యాంప్ నుంచి, ఇంకా 2 యానిమల్స్ ఇంకొక క్యాంప్ నుంచి మనకు కర్ణాటక గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. వాటి మధ్యలో ఉండే కోఆర్డినేషన్, వాటికి ఉండే ట్రైనింగ్, వాటిని రెస్క్యూ ఆపరేషన్స్కి బయట తీసుకెళ్లడం, ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. పబ్లిక్కి కూడా కొద్దిగా అమ్యూనిటీస్ అనేది కూడా మనం ఆ క్యాంప్లో రెడీ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఆల్రెడీ పర్మిషన్ కోసం అడిగి ఉంది, ఎంతో తొందరలో పర్మిషన్ వస్తాయని అనుకుంటున్నాం. చిత్తూరులాగే ఉండే ఏరియాని నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఇక్కడ ఏనుగుల్ని కంటైన్ చేసినటువంటి మంచి హ్యాబిటాట్ అనేది లేదు. మనకి ఎలిఫెంట్స్ అనేది మంచి హ్యాబిటాట్ ఉండే తమిళనాడు కానీ కర్ణాటక కానీ అక్కడ నుంచి మన ఏరియాలోకి స్ప్రెడ్ ఏదో కారణం వలన ఇక్కడికి స్ప్రెడ్ అయ్యింది. లేకపోతే ఇక్కడికి కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ పాపులేషన్ పెరిగినా కాబట్టి ఇక్కడికి రావచ్చు. లేకపోతే ఇక్కడ ఎక్కువ మనకు పొలాల్లో కూడా మంచి ఫుడ్ దొరుకుతుంది కాబట్టి కూడా అది ఈ ఏరియాలోకి ఆక్యుపై చేయడం అనేది జరిగింది. ఈ యొక్క దీన్ని కంట్రోల్ చేయాలి అని ఉండేది ఎవరి చేతుల్లో లేదు. అంటే ఏనుగులు ఇక్కడికి రావడం అనేది ఆపండి అంటే మనం అక్కడ బోర్డర్ దగ్గరనే ఎక్కడ ఎంటర్ అవుతున్నాయి అది క్లోజ్ చేసేసుకుంటుంటే ఆపడం ఆగడం అవుతాయి. మళ్ళీ ఇక్కడ ఉండే పాపులేషన్ కొన్ని ఏళ్ళ తర్వాత అది కూడా అంతరించిపోతుంది. అలాగే మనం ఆపడం అనేది యాక్చువల్లీ మనం వేరే ఎకాలజికల్ ఇంపార్టెన్స్ దీని గురించి అన్నీ ఆలోచించకుండా చూస్తే మనం ఎక్కడ నుంచి ఎంట్రీ అవుతున్నామో ఎంట్రీ పోయిన మొత్తంగా క్లోజ్ చేసేసేయాలి. ఎంట్రీనే ఆపేస్తే మళ్ళీ ఇక్కడ ఉండేది రావడం అనేది లేదు కదా. కానీ మన ఈ ల్యాండ్స్కేప్లో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసామంటే ఈ ఏరియాలోకి ఏనుగులు ఈ ఏరియా వాడుతున్నాము అని చూసుకొని మనకి ఈ ఏరియాలో ఉండే అడవి ప్రాంతం ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ కలిపేసేసి మనం ఒక కౌటిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ కౌటిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే అదొక ఆరఫ్ ఏరియా మాత్రమే. ఎక్కువ వైల్డ్ లైఫ్ రిచ్గా ఉండే ఒక హ్యాబిటాట్ లేకపోతే ఏనుగులాగే ఉండే యానిమల్కి అదేంటంటే ఒక మైగ్రేటరీ యానిమల్ అనమాట. దానికి ఒక రోజు కావాల్సిన ఒక 200 kg ఫుడ్ కావాలి ఒక రోజు. ఆ ఫుడ్ ఎలా తినేదంటే ఒక్క ప్లేస్లోనే నిలబడి అది 200 kg తింటే ఆ మొక్క కానీ చెట్టు కానీ అది అప్పటికే చనిపోతుంది. సో అందుకు అది ఎక్కువ దూరం నడిచే తింటాయి. ఒక్క రోజులోనే అది 8 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఇలా తిరిగి తింటాయి. అడవిలో ఉంటాయి. అప్పుడు ఆ అడవి కూడా అంత ఆరోగ్యంగా ఉంటేనే ఏనుగులాగే ఉండే ఒక యానిమల్ని అది దానిలో కాపాడగలం. బట్ మన అడవి ఏంటంటే అంత క్వాలిటీగా ఉండే అడవి కాదు. యాక్చువల్లీ ఇది ఏనుగు హ్యాబిటేటే కాదు. అందుకు మనకి ఇక్కడ ఉండే పంట పొలానికి రావడం అనేది ఉంటున్నాయి. మన అడవి ఆరోగ్యాన్ని పెంచడం కోసం హ్యాబిటాట్ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్ అనేది ప్రతిసారి మనం చేస్తూ వస్తున్నాము. బట్ దానితో పాటు ఏంటంటే ఈ అగ్రికల్చర్ ఏరియాలోకి రావడం అనేది ఆపడానికి మనం ఇప్పటి వరకు వరల్డ్లో ఎక్కడైనా ట్రై చేసి ప్రూవ్ అయిన మంచిగా ఉండే సొల్యూషన్స్ ఏదైతే ఉందో అది ఈపీటీ కానీ లేకపోతే సోలార్ ఫెన్సింగ్ కానీ అవి మనం తీసుకొస్తున్నాం. దానికి ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఉంటాయి. మనకు అంతవరకు చేయడానికి ఉండే బడ్జెట్ ఉండదు. కొంత రైతుల సహకారంతోనే మనం చేయగలము. వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయగలేదు అంటేనే ఇప్పుడు నేను మాట్లాడుతూ కూడా చెప్పాము కదా, కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఏనుగులను నచ్చలేని స్పీషీస్ కొన్ని పంటలు ఉంటాయి. మన మిర్చి అంటే ఏంటి తెలుగు మిరపకాయలాగే ఉండే అంటే అలాంటి కొన్ని స్పీషీస్ ఉంటాయి. లేకపోతే ముళ్ళు ఉండేది కొన్ని ఉంటాయి.
అవన్నీ మనం దానికి ఒక ఫెన్సింగ్ లాగే బయో ఫెన్సింగ్ లాగే పెట్టుకుంటుంటే కూడా మన లోపల ఉండే పంట మనం కొంతవరకు కాపాడగలం. చాలా టెక్నిక్స్ చాలా రాష్ట్రంలో ఉండే వాళ్ళు, ఏనుగులు ఎక్కువ ఉండే ప్లేసెస్లో ఉండే వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ చిల్లీ లాగే ఉండే దానికి ఒక రోప్లో దాని పేస్ట్ అది చేసేసుకొని దాని మీద ఒక స్మోక్ క్రియేట్ చేయడం, అప్పుడు ఏనుగులు ఆ ప్లేస్కి అలాంటి ప్లేస్కి అది మళ్ళీ ఎప్పటికీ రాదు. సో అప్పుడు ఆ ఏరియా ప్రొటెక్టెడ్ అవుతాయి. అలా చిన్న చిన్న సొల్యూషన్స్ మనం వినిపించినది, వేరే ప్లేసెస్లో కనిపించినది అలాంటివి కూడా మనం ట్రై చేసుకోవాలి. బట్ పూర్తిగా ఏనుగులు మన ఏరియాలోకి రాకుండా ఆపడం అనేది యాక్చువల్లీ ఈ ఏరియాలో సాధ్యం కాదు. దానికి మనం గవర్నమెంట్ లెవెల్లోనే అంటే ఒక డిసిషన్ తీసుకోవాలి. మనకి ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేకపోతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాంపెన్సేషన్ ఇంత అమౌంట్ ఎకరానికి ఇవ్వాలి, ఈ పర్టికులర్ పంటకి ఉండేది వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చేది ఉంది కదా, దాని ప్రకారమే మన జియో ఉంది. ఆ కాంపెన్సేషన్ ఇంకా పెంచినట్టు చేయాలి అంటే అది గవర్నమెంట్ తరఫులో డిసిషన్ తీసుకోవాలి. పేరు మొహమ్మద్ ఇద్రీస్ అండి. నేను సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ నుంచి వచ్చాను. సో మా ఎన్జిఓ యానిమల్ వెల్ఫేర్ గురించి వర్క్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే మేము వైల్డ్ లైఫ్ గురించి కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేశాము. సో ఇవాళ ఇప్పుడు హనుమాన్ ప్రాజెక్ట్ హానరబుల్ డిప్యూటీ సీఎం లాంచ్ చేసిన హనుమాన్ ప్రాజెక్ట్ కింద వాలంటీర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్నేక్ రెస్క్యూ ట్రైనింగ్ ఇవ్వడానికి మమ్మల్ని పిలిచారు. దాని గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే మేము వచ్చాము. ఇక్కడ వచ్చి ప్రైమరీగా వీళ్ళకు ఫస్ట్ పాములు అంటే ఏంటి అన్నది అవగాహన కల్పించడానికి ట్రై చేస్తున్నాం బేసిక్గా. సో పాముల చుట్టూ ఉన్న చాలా అపోహలు కానీ లేకపోతే భయం కానీ, నిజం చెప్పాలంటే మనం చాలా వరకు మిస్అండర్స్టాండ్ చేసుకుని అంటే సరిగ్గా అర్థం చేసుకొని జాతి ఏదైనా ఉంది అంటే అది పాము జాతి. మనం దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయాము ఇప్పటిదాకా. కనిపించే ప్రతి పాము విషపూరితం కాదు. మనం భయపడి వాటిని చంపాల్సిన అవసరం లేదు. వాటి వల్ల నిజానికి మనకు లాభాలు కూడా ఉంటాయి. పర్యావరణానికి అవి ఎంతో మేలు చేస్తాయి. ఈ పాముల చుట్టూ కూడా మనకు చాలా మూఢనమ్మకాలు అన్న ఉన్నాయి. అవి పాలు తాగుతాయని కానీ లేకపోతే నాగమణి అని కానీ, దయచేసి ఇవేవి నమ్మకండి. పొరపాటున ఎవరికన్నా పాము కట్ జరిగితే వీలైనంత తొందరగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ పాములను ఎప్పుడు కూడా చంపకండి. పాములు పగపడతాయి, ఇవి కూడా మూఢనమ్మకాలు. ఎంత లోపల వెళ్ళాలి హాస్పిటల్కి? అది మనిషిని బట్టి మారిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు మీ రోగ నిరోధక శక్తి ఒకలాగా ఉంటుంది, నాది ఒకలాగా ఉంటుంది. ఆ పాము కరిచినప్పుడు మన శరీరంలో అది ఎంత విషం పెట్టింది అన్నది అది కూడా మారిపోతుంది. సో వీలైనంత తొందరగా వెళ్ళిపోవాలి. ఇంత టైం అని మనం చెప్పలేము అనమాట. సార్ విష పాముల గురించి రెండు చెప్పండి సార్. మన దేశంలో 50,000 మందికి పైగా చనిపోతున్నారండి పాము కాట్ల వల్ల. బట్ 50,000 కాట్లు ఓవరాల్గా మనం చూసుకుంటే కూడా 4 జాతుల వల్లే ఇవి జరుగుతున్నాయి. దీంట్లో మొదటిది వచ్చేసి నాగపాము, రెండోది ఇండియన్ స్పెక్టకల్ కోబ్రా అంటాం దాన్ని, సెకండ్ వచ్చేసి క్రెయిట్, కామన్ క్రెయిట్, కట్లపాము అంటారు, థర్డ్ది రజల్ స్వైపర్ రక్తపింజర, ఫోర్త్ది సాస్కెల్ వైపర్ అనమాట, చిన్న పింజర అని పిలుస్తారు. ఈ 4 పాముల వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారు. కాకపోతే వీటిని పోలిన చాలా పాములు విషం లేని పాములు కూడా ఉంటాయి. చూడడానికి ఆల్మోస్ట్ వీటిలాగానే ఉంటాయి, కానీ అవి విషపూరితమైన పాములు కాదు. సో మీకు ఎక్కడన్నా పాము కనిపిస్తే మీరు వీలైతే దాన్ని ఫోటో తీసుకొని దగ్గరలో ఉండే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ లేకపోతే రెస్క్యూర్స్కి కానీ లేకపోతే మా ఎన్జిఓకి కానీ మీరు పంపించారంటే అది విషపూరితమైనదా కాదా అన్నది మేము మీకు హెల్ప్ చేయగలం. మనం ఏ వైల్డ్ అనిమల్ అయినా కూడా దాన్ని మనం ఏమైనా చేస్తేనే మనల్ని అటాక్ చేస్తుందండి. పాములు నిజానికి మనం తప్పించుకోవడం అనేది లేదు, పాములు మన నుంచి తప్పించుకోవాలి. మనం ఒక పాముని చూసి ఎంత భయపడతామో అవి మనల్ని చూసి దానికంటే చాలా ఎక్కువ రెట్లు అవి భయపడతాయి. సో ఒక పాముని చూసినప్పుడు మీరు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే పాము కట్టిన ఆటోమేటిక్గా మీరు తప్పించుకోవచ్చు. పాము పాలు తాగదండి. పాములో ఇప్పుడు పాము నిజానికి పాలు తాగదండి. పాలలో మనకు లాక్టోజ్ అనే ఎలిమెంట్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయాలంటే, అంటే దాన్ని జీర్ణం చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఏమైనా తిన్నామంటే మన డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని బ్రేక్ చేయాలి. చేసినప్పుడు అది మనకు అరుగుతుంది. మన బాడీలో లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉంటే అది మాత్రమే లాక్టోజ్ని బ్రేక్ చేయగలదు అనమాట. సో పాములో అది ఉండదు. మీరు చూసారంటే ఇప్పుడు ఆవు పాలిస్తుంది, కుక్క పాలిస్తుంది, అంటే కుక్క పాలు కుక్క పిల్లకి, ఆవు పాలు ఆవు పిల్లకి, అట్లా ఏ పాము కూడా పాలు ఇవ్వదు పాము పాలు తాగడానికి. ఇది ఒక మూఢనమ్మకం. అంటే కల్చర్లో మనకి ఏదైతే ఇంపార్టెంటో అది మనం వాటికి మనం సమర్పిస్తాం. అంటే మనకి ఏది గొప్ప అని చెప్పి మనం అనుకుంటామో అది మనం దేవుడి కోసం కానీ లేకపోతే ఇట్లా మన నమ్మకాలని బట్టి మనం వాళ్ళకి ఆఫర్ చేస్తాం. అది ఆ ప్రాసెస్లో పాములకి పాలు ఆఫర్ చేస్తారు, ఎందుకంటే పాలు మనకు సీక్రెట్ కాబట్టి. కానీ నిజానికి పాము పాలు తాగితే చనిపోతుందంటే మీరు కొన్ని వీడియోలో చూసి ఉండొచ్చు. అదేమవుతుందంటే వాళ్ళు దాన్ని పట్టుకొని ఆ పాములు ఆడిచ్చేవాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఒక చోట దాని మొహాన్ని కుట్టేసి దానికి ఆహారం లేకుండా నీళ్ళు లేకుండా చాలా రోజులు అట్లే పెడతారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్గా అతను తీస్తాడు. అది ఆ టైంలో ఏమవుతుందంటే ఆ ఆకలికి ఆ దాహానికి ఎదురుగా ఏమన్నా కూడా అది తాగేస్తుంది అనమాట. నిజానికి పాము పాలు తాగితే చచ్చిపోతుంది. మనకు సామెత ఉంటుంది, పాముకు పాలు పోసిన విషం వేస్తుందని. నిజం మనం మాట్లాడాల్సి వస్తే పాముకు పాలు అన్నవే విషం.
అది చనిపోతుంది అది తినడం అది తాగడం. మనకు మేల్ ఫీమేల్ ఉంటాయి కదండి, పాములో కూడా సంతానోత్పత్తి ఉంటుంది కదా. అది ఇప్పుడు మగపాము ఎక్కడుంది ఆడపాము ఎక్కడుంది ఏది ఎక్కడుంది అది ఎలా తెలుస్తుంది అంటే వాటి బాడీలోంచి ఒక కెమికల్ వస్తూ ఉంటుంది, మనం ఫెర్మోన్ అంటాం దాన్ని. అవి మేల్స్ డ్రాప్ చేస్తాయి, ఫీమేల్స్ డ్రాప్ చేస్తాయి. మీరు ఎప్పుడైతే ఒక పాముని చంపుతారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మేల్ స్నేక్ని చంపాను అనుకోండి, ఆ మేల్ స్నేక్కి సంబంధించిన ఫెర్మోన్ ఇక్కడ డ్రాప్ అయిపోతుంది. సో దాన్ని బట్టి చుట్టుపక్కల ఏమైనా వేరే ఫీమేల్స్ ఉంటే అవి ట్రేస్ చేసుకుంటూ వచ్చేస్తాయి దీని దగ్గరికి. సో మన వాళ్ళు దీన్ని ఏమనుకుంటారంటే ఎక్కడైతే చంపామో అక్కడికే వచ్చింది, పగబట్టి వచ్చిందని చెప్పి మాట్లాడతారు కానీ ఆ పగబట్టడం అంత బ్రెయిన్ సెన్స్ అనుకుంటుంది. అండ్ పాముల్ని ఎప్పుడు చంపకండి, ఎందుకంటే మీరు తెలిసి చంపినా తెలియక చంపినా చుట్టుపక్కల ఉండే పాముల్ని మీరే పిలిచిన వాళ్ళు అవుతారు. అండ్ పాములు చంపడం నేరం కూడా, 7 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడుతుంది. ఒక పులిని చంపినా ఒక పాముని చంపినా ఒకటి శిక్ష. మనకి రెగ్యులర్గా కనిపించే పాముల్లో ఎవరైనా చంపితే అంతే శిక్ష. మీకు ఎక్కడైనా పాము ఉంది, మీకు సమస్య ఉంది, ఇబ్బంది ఉంది అనుకుంటే దగ్గరలో ఉండే రెస్క్యూర్ని కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వండి. సార్ ఓవరాల్గా ఎన్ని పాములు ఉన్నాయి సార్, విషపూరితం కానీ మామూలుగా కానీ ఎన్ని సార్? మన దేశంలో 350కి పైగా జాతులు ఇప్పటిదాకా ఐడెంటిఫై చేశారండి. వీటిలో 60కి పైగా విషపూరితం అని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ వీటిలో కూడా చాలా వరకు మనకు సముద్రాల్లో ఉంటాయి, లేకపోతే డీప్ ఫారెస్ట్లో ఉంటాయి. అక్కడికి మనం వెళ్ళాము, అవి మన దగ్గరికి రావు. సో వాటి వల్ల మనకు వచ్చే ప్రాణ నష్టం ఏమీ లేదు. మన చుట్టుపక్కల ఉండి మనకు పొటెన్షియల్గా హామ్ చేయగలిగిన స్పీషీస్ ఇందాక నేను చెప్పిన 4: ఇండియన్ స్పెక్టకల్ కోబ్రా, కామన్ క్రేట్, బ్రజల్స్ వైపర్, సాస్కెట్ వైపర్. ఈ 4 మెడిసిన్ ఉంటుంది. అంటే నాటు వైద్యం అనేది అంతా తప్పు. అదే అండి, ఇప్పుడు 300 పైగా జాతులు అని చెప్పి మాట్లాడుతున్నాం, బట్ విషం ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి. సో మీకు ఒక పాము కరిచిందంటే పాసిబిలిటీ ఏంటంటే విషం లేని పాము కరవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎవరిచ్చిన మందైనా పనిచేస్తుంది. అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మంచి పేరు వచ్చేస్తుంది. పాము కరిస్తే ఇప్పుడు జనరల్ పర్సెప్షన్ ఏంది, పబ్లిక్ ఏమనుకుంటారంటే ప్రతి పాము విషపూరితమే అనుకుంటారు. కానీ విషపూరితమైన పాము కరిస్తే అతని దగ్గర దానికి సొల్యూషన్ ఉండదు. సో మీకు కరిచింది ఏ పామైనా కూడా ఒకవేళ కరిస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళడమే మీరు చేయాల్సిన పని. మీ లైఫ్ని మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు.